వైనాట్ 175 అంటున్న వైసీపీ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల యుద్ధంలోకి దిగింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పించిన సీఎం జగన్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 175 ఎమ్మెల్యే 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును మాత్రమే పెండింగ్లో ఉంచారు. 2019లోనూ జగన్ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనారిటీలకు 7 సీట్లు కేటాయించింది వైసీపీ. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్మాట్ ఫాలో అయింది. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీ 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 7 ఎమ్మెల్యే సీట్లు అదనంగా ఇచ్చింది వైసీపీ. 2019 ఎన్నికల సమయంలో బీసీలకు 41 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయించింది. ఇటు మైనారిటీలకు సైతం ఈసారి టికెట్లు పెంచింది వైసీపీ. 2019లో మైనారిటీ వర్గాలకు 5 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగా ఈసారి 7కు పెంచింది. ఇటు లోక్సభ టికెట్లు సైతం పెంచింది. 2019తో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4 ఎంపీ సీట్లు అధికంగా కేటాయించింది. రెండు 2019తో పోలిస్తే మహిళలకు ఈసారి 2 ఎంపీ సీట్లు పెంచింది వైసీపీ. ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లుంటే 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జగన్. అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. శ్రీకాకుళం నుంచి కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ బరిలో దిగుతున్నారు. విజయనగరం నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక విశాఖ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక ఎంపీ ఎంవివి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక అరకు నుంచి చెట్టి తనూజారాణి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాకినాడ నుంచి చలమల్శెట్టి సునీల్ ఎంపీగా రేసులో నిలుస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున 2014లో వైసీపీ నుంచి 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సునీల్. 4వసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈసారి అమలాపురం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాసులు, నర్సాపురం నుంచి గూడూరి ఉమాబాల బరిలో నిలవబోతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో ఏలూరు నుంచి మంత్రి కార్మూరి కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ రేస్లో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీ శ్రీధర్ పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో ఈసారి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం సింహాద్రి చంద్రశేఖర్ రావుకు దక్కింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈసారి వైసీపీ కండువా కప్పుకోవడంతో ఈసారి విజయవాడ నుంచి వైసీపీ బరిలో ఉన్నారు కేశినేని నాని. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య గుంటూరు ఎంపీగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా రేసులో నిలిచారు. నర్సరావుపేట ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బాపట్ల నుంచి నందిగాం సురేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కింది. ప్రస్తుత ఎంపీ మాగుంట మరోసారి పోటీ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇక నెల్లూరు నుంచి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు.
నెల్లూరు నుంచి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మొదటిసారిగా నెల్లూరు నుంచి బరిలో ఉండబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇక మధ్యల గురుమూర్తి తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, కడప నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కర్నూలు నుంచి మేయర్ బివై రామయ్యకు ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది. నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, హిందూపురం నుంచి జోలదరాసి శాంత, అనంతపురం నుంచి మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేయబోతున్నారు. ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లుంటే 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జగన్. ఇక ముందుగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్ అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ అభ్యర్థి ఎవరనేది తేలలేదు. శ్రీకాకుళం నుంచి కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ బరిలో దిగుతున్నారు. విజయనగరం నుంచి సిట్టింగ్ ఎంపీ బెలానా చంద్రశేఖర్కు మరోసారి అవకాశం ఇచ్చారు. విశాఖ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎంపీ ఎంవివి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక అరకు నుంచి జెట్టి తనూజారాణి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కాకినాడ నుంచి చలమల్శెట్టి సునీల్ ఎంపీగా రేసులో నిలుస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరపున, 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సునీల్. 4వసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక రాజోల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈసారి అమలాపురం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాసులు, నర్సాపురం నుంచి గూడూరు ఉమాబాల బరిలో నిలవబోతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏలూరు నుంచి మంత్రి కార్మూర్ కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ రేసులో ఉంటారు. ప్రస్తుతం ఎంపీ శ్రీధర్ పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో ఈసారి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం సింహాద్రి చంద్రశేఖర్ రావుకు దక్కింది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేసినేని నాని ఈసారి వైసీపీ కండువాతో బరిలోకి దిగబోతున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య గుంటూరు ఎంపీగా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా రేసులో నిలిచారు. నర్సరావుపేట ప్రస్తుతం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బాపట్ల నుంచి నందిగం సురేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కింది. ప్రస్తుత ఎంపీ మాగుంట మరోసారి పోటీ కోసం ప్రయత్నించిన ఉపయోగం లేకపోయింది. ఇక నెల్లూరు నుంచి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మొదటిసారిగా నెల్లూరు బరిలో ఉన్నారు. మధ్యల గురుమూర్తి తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, కడప నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కర్నూలు నుంచి మేయర్ బివై రామయ్యకు ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది. నంద్యాల నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, హిందూపురం నుంచి జోలదరాసి శాంత, అనంతపురం నుంచి మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేయబోతున్నారు. ఇరవై 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ
ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేసాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా 77% మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ 200 మందిలో ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గాను 75% గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మైనారిటీస్కి కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద 50% నా అని పిలుచుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మరొకసారి చెబుతూ అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. అంటే దాదాపుగా 99 స్థానాలంటే దాదాపుగా దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ
ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. 175కి 175 ఎమ్మెల్యే సీట్లను ప్రకటించారు సీఎం జగన్. ఇచ్చాపురం నుంచి సూర్య బలిజ వర్గానికి చెందిన పిరియా విజయ పోటీకి దిగుతున్నారు. పలాస నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు రేసులో ఉన్నారు. టెక్కల్ నుంచి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల నుంచి గొర్లె కిరణ్ కుమార్, నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్కు మరోసారి అవకాశం దక్కింది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల్ను పాయకరావుపేట పంపారు. అక్కడ తాలే రాజేష్కు ఛాన్స్ దక్కింది. బొబ్బిలి నుంచి వెంకట చిన్న అప్పలనాయుడు, గజపతి నగర్ నుంచి బొత్స అప్పల్ నర్సయ్య, నెల్లిమర్ల నుంచి బడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, శృంగవరపుకోట నుంచి కడుబండి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. మరోసారి చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక మన్యం జిల్లా విషయానికి వస్తే పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, కురుపాం నుంచి మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, సాలూరు నుంచి పీడిక రాజన్న దొర పోటీ చేస్తున్నారు. భీమిల్ నుంచి మరోసారి అవంతి శ్రీనివాస్, విశాఖ తూర్పు నుంచి ఎంవివి, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ ఉత్తరం నుంచి కేకే రాజు, పశ్చిమం నుంచి అడారి ఆనంద్ కుమార్, గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, మాడుగోలు నుంచి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి నుంచి మలసల భరత్ కుమార్, పెందుర్తి నుంచి అదీప్ రాజు, యలమంచల్ నుంచి రమణమూర్తిరాజు, పాయకరావుపేట నుంచి కంబాల జోగులు, నర్సీపట్నం నుంచి ఉమాశంకర గణేష్ పోటీలో ఉన్నారు. ఇక రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, అరకు లోయ నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు బరిలో నిలవనున్నారు. కాకినాడ జిల్లాలో 8 ఎమ్మెల్యే సీట్లుంటే అందులో 7 కాపులకు అవకాశం దక్కింది. తుని నుంచి దాడిశెట్టి రాజా, పత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు, పిఠాపురం నుంచి వంగ గీత, కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు, పెద్దాపురం నుంచి దావులూరి దొరబాబు, జగ్గంపేట నుంచి తోట నరసింహులు పోటీ చేస్తున్నారు. ఇక కాకినాడ సిటీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. అనపర్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి, రాజానగరం నుంచి జక్కంపూడి రాజా, రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు, నిడదవోలు నుంచి శ్రీనివాసనాయుడు, గోపాలపురం నుంచి హోంమంత్రి తానేటి వనిత, రామచంద్రాపురం నుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్, అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్, రాజోల్ నుంచి గొల్లపల్లి సూర్యారావు, గన్నవరం నుంచి గన్నవరం నుంచి విపర్తి వేణుగోపాల్, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి, మండపేటలో తోట త్రిమూర్తులు పోటీ చేసే అవకాశం ఇచ్చారు జగన్. ఇక ఆచంట వైసీపీ నుంచి రంగనాథరాజు, పాలకొల్లు నుంచి శ్రీహరి గోపాలరావు, నర్సాపురం నుంచి ముదునూరి ప్రసాద్ రాజు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్, ఉండి నుంచి నరసింహరాజు, తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు నుంచి పుప్పాల వాసుబాబు, దెందులూరు నుంచి కొటారి అబ్బయ్య చౌదరి, ఏలూరు నుంచి ఆళ్ల నాని, పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి, చింతలపూడిలో ఎలీజా స్థానంలో కంభం విజయరాజు, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, నూజివేడి నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోటీ చేయబోతున్నారు. ఇక తిరువూరులో రక్షణ నిధి స్థానంలో నలగట్ల స్వామిదాస్, విజయవాడ పశ్చిమ నుంచి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నుంచి దేవినేని అవినాష్, మైలవరం నుంచి నర్నాల తిరుపతిరావు, నందిగాం నుంచి మొండితోక జగన్మోహన్ రావు, జగైపేట నుంచి సామినేని ఉదయ్ భాను రేసులో నిలిచారు. ఇక గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని, పెడన నుంచి ఉప్పాల రాము, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు కిట్టు, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు, పామరు నుంచి కైలే అనిల్ కుమార్, పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేష్ పోటీకి దిగుతున్నారు. ఇక తాడికొండలో మేకపాటి సుచరిత, మంగళగిరిలో మురుగుడు లావణ్య, పొన్నూరులో అంబటి మురళి, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పత్తిపాడులో కిరణ్ కుమార్,
గుంటూరు పశ్చిమలో విడుదల రజని, గుంటూరు తూర్పులో షేక్ నూరి ఫాతిమా, చిలకలూరుపేటలో కావటి మనోహర్ నాయుడు, నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, గురిజాలలో కాసు మహేష్ రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెదకూరుపాడు నుంచి మరోసారి నంబూరి శంకర్రావు, బాపట్ల నుంచి కోణ రఘుపతి, వేమూరు నుంచి వరికోటి అశోక్ కుమార్, రేపల్లె నుంచి ఈపూరు గణేష్, పర్చూరు నుంచి ఎడం బాలాజీ, అద్దంకి నుంచి పాణెం చినహనిమిరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, సంతనూతలపాడు నుంచి మేరుగ నాగార్జున, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్, మార్కాపురం నుంచి అన్నా రాంబాబు, గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డి, కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్కు పోటీ చేసే అవకాశం దక్కింది. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్, కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి, కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్, రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోసారి పోటీ చేసే అవకాశం దక్కింది. చంద్రగిరిలో సీనియర్ నేత చెవిరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తొలిసారి పోటీ చేయబోతున్నారు. ఇక తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి అవకాశం దక్కింది. శ్రీకాళహస్తిలో మరోసారి మధుసూదన్ రెడ్డి, సత్యవేడులో నూకతోటి రాజేష్, గూడూరులో మేరుగా మురళి, సుళ్లూరుపేట నుంచి మరోసారి కిలివేటి సంజీవయ్య, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. నగరిలో మరోసారి మంత్రి రోజాకు టికెట్ ఇచ్చారు జగన్. గంగాధర నెల్లూరు నుంచి కృపాలక్ష్మి, చిత్తూరు నుంచి విజయానందరెడ్డి తొలిసారి పోటీ చేయబోతున్నారు. పూతలపట్టు నుంచి సునీల్ కుమార్, పలమనేరు నుంచి వెంకటే గౌడ్, కుప్పం నుంచి కేజే భరత్ చంద్రబాబును ఢీకొట్టబోతున్నారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నుంచి మైనారిటీ అభ్యర్థి నిసార్ అహ్మద్ను నిలబెడుతున్నారు. ఇక రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడూరు నుంచి శ్రీనివాసులు, రాయచోటి నుంచి మరోసారి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తారు. పులివెందుల నుంచి మరోసారి ముఖ్యమంత్రి జగన్ రేసులో ఉన్నారు. కమలాపురం నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, జమలమడుగు నుంచి సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు నుంచి రఘురాం రెడ్డి, బద్వేల్ నుంచి డాక్టర్ సుధా, కడప నుంచి ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆలగడ్డ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి, శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి, నందిగొట్కూరు టికెట్ ధారా సుధీర్కు దక్కింది. పాణ్యం నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి, బనగానపల్లి నుంచి కాటసాని రామరెడ్డి, డోర్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన మరోసారి రేసులో నిలవబోతున్నారు. కర్నూలు నుంచి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్, పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి, కోడుమూరు నుంచి ఆదిమూలపు సతీష్, ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక, మంత్రాలయం బాలనాగరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు నుంచి విరూపాక్షి తొలిసారి పోటీ చేస్తున్నారు. రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ.
ఇక ఉరవకొండ నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్లు నుంచి వెంకట్రామరెడ్డి, తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగనమల నుంచి వీరాంజనేయులకు పోటీ చేసే అవకాశం కల్పించారు జగన్. అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక మడకశిర నియోజకవర్గం నుంచి లక్కప్ప, హిందూపురం నుంచి కురుబ దీపిక తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక పెనుగొండ నియోజకవర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి నుంచి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, కదిరి నుంచి మక్బూల్ అహ్మద్ను నిలబెట్టారు జగన్. సీటు దక్కని నేతలు ఎవరూ నిరాశ చెందొద్దని చెప్పారు సీఎం జగన్. మళ్లీ అధికారంలోకి వచ్చాక తగిన పదవులతో వారిని దగ్గరకు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే దాదాపు 50% స్థానాల్లో మార్పు చేయగలిగిన ధైర్యం ఉన్న పార్టీ వైసీపీని అన్నారు సీఎం జగన్. ప్రజలపై నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషం. 5 ఏళ్లలో కనీ విని ఎరుగని విప్లవాత్మక మార్పులతో పాలన సాగిందని అన్నారు సీఎం వైఎస్ జగన్. 2,70,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచం వివక్ష లేకుండా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేయడం ఎన్నడూ చూడని ఘట్టమని అభివర్ణించారు. ఇవే కాకుండా గ్రామాలు, స్కూళ్లు, హాస్పిటల్స్ మారాయని చెప్పారు. కనీ విని ఎరగని విప్లవాత్మక మార్పులతో ఈ 5 సంవత్సరాల పాలన సాగింది. ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించల 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కడం, ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగని ఘటం. ఇలా చేయగలుగుతామా? లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు, ఇది సాధ్యమే అని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలను తీసుకొని రావడం, గ్రామ స్థాయిలోనే ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది. ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా
కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేయించిన ప్రభుత్వం